హాయ్ రా విజయ్. హాయ్ రా. ఎసరు కూడా ఇంటర్వ్యూ దొబ్బెట్టవా? నా గురించి ఎందులే కానీ నువ్వేట్రా అంత హ్యాపీగా ఉన్నావు? నాకు నా గర్ల్ ఫ్రెండ్ గొడవైందిరా, మేము అతను విడిపోయాం. అయినా పర్లేదు, నేను ఒక కొత్త అమ్మాయి పరిచయం అయింది, తను ఎలాగైనా లైన్లో పెట్టాలరా. రే, క్లోజ్గా ఉన్నంత మాత్రాన లవ్ చేస్తున్నట్టు కాదురా. అయినా ఇలా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటారా? ఏ విజయ్, అమ్మాయిలతో ఎంజాయ్ చేసి ఏదో రీజన్ చెప్పి వదిలేయాలరా. నేనైతే ఇలాగే చేస్తారా? వీడు ఎలాంటి వాడిని తెలిస్తే వీడితో ఫ్రెండ్షిప్ చేసేవాడిని కాదు కదరా. నాకు మీరు ఎవరు అక్కర్లేదురా, మీ ఫ్రెండ్షిప్ అక్కర్లేదురా, నాకు నా లవర్స్ ఉంటే చాలు. అది కరెక్ట్ అమ్మాయ, నీది డొక్కు ఫోన్ కదా, ఇదేంటి సేమ్ నా ఫోన్లో ఉంది. అది ఈరోజు ఉదయం ఇంటర్వ్యూకి వెళ్ళిస్తుండగా అలా జరిగిందిరా. ఈడేట్ ఎక్కడ నాకు ఫోన్ చేస్తున్నాడు. నేను నా లవర్ ఫోన్ చేస్తున్నాను రా. ఇది నా లవర్ ఫోన్ రా. రే, వాళ్ళు లవ్ చేసే అమ్మాయి నువ్వు లవ్ చేసే అమ్మాయి ఇద్దరు ఒకటేనా? రే, నువ్వు ఇప్పటివరకు ఎంతమంది అమ్మాయిలతో తిరిగా నాకు సంబంధం లేదు. నా లవర్ జోలికి వస్తే ఒప్పుకోండి రే. నా లవర్ నా ఇష్టం రా. ఏంట్రా నీ లవరు? రే వదిలేరా, వాడికి ఫ్రెండ్షిప్ వెళ్ళి తెలియదురా. అమ్మాయి నిన్ను ఎలా లవ్ చేస్తుంది నేను చూస్తాను. అది నిండా లవ్ చేసుకొని నేను కూడా చూస్తాను రా. పోరా పో. రే, ఇంతకీ బానుగాడేడ్రా? భానుగారు తన లవర్తో బయటకు వెళ్ళాడు రా. హలో, ఎవరు? నా పేరు ఇందు అండి, మీరు మాట్లాడుతున్న ఫోన్ నాదేనండి. ఓ మీరా, అదేనండి. ఈ ఫోన్ ట్రాఫిక్ దగ్గర మీ బైక్లో నుండి పడిపోయింది. ఇది మీకు ఎలా ఇవ్వాలనుకుంటున్నానో ఇంతలో మీరే ఫోన్ చేశారు. ఓ థ్యాంక్ యూ అండి. రేపు పార్క్ దగ్గరకు నేను 10:30కి వెయిట్ చేస్తుంటాను, మీరు వచ్చి నాకు నా ఫోన్ ఇచ్చేయండి. ఓకేనండి. మేము పదరా, అలా క్యాంటీన్కి వెళ్దాం. అంటే ఈ ఫోన్ ఎలాగైనా రేపు తనకి ఇచ్చి తనకు ప్రపోజ్ చేయాలరా. సరే ఓకే మాయా. హాయ్ ఇందు గారు, ఇదిగోనండి మీ ఫోన్. థ్యాంక్స్ అండి. ఇందులో ఉన్న ఫైల్స్ అన్ని డిలీట్ అయిపోయావేంటి? సారీ అండి, మా ఫ్రెండ్ ఫోన్ మీ ఫోన్ ఒకేలా ఉంటాయి, కలిసిపోయి ఉంటుంది. సారీ అండి, మ్యాటర్ కనపడిపోయేసరికి కొద్దిగా సీరియస్ అయ్యాను. ఇట్స్ ఓకే అండి. మీరు కోపంలో కూడా చాలా అందంగా ఉన్నారు. నేను మీకు ఒకటి చెప్పాలండి, అది రేపు మధ్యాహ్నం ఫోన్ ఇచ్చినప్పుడు చెప్తాను. ఓకే బాయ్. అయింది గారు, ఇదిగోనండి మీ ఫోన్. అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి. ఏమైనా లేకపోతే మళ్ళీ రేపు కలుద్దాం. ఎందుకండి, అన్నీ సరిగానే ఉన్నాయి అండి. మిమ్మల్ని రోజు ఇలా కలవాలనిపిస్తుంది. ఎందుకు? ఎందుకంటే ఐ లవ్ యూ అండి. లేదండి, నేను మోహన్ అనే వాడిని ప్రేమిస్తున్నాను. మోహన? వాడు నిన్నటి వరకు నా ఫ్రెండ్ అండి. వాడి క్యారెక్టర్ అసలు మంచిది కాదు. అయినా మిమ్మల్ని నాకన్నా ఎవరో ఎక్కువగా ప్రేమించలేరండి. ఓ అలా అయితే మోహన్ చెడ్డవాడనిపించండి, అప్పుడు నేను ఆలోచిస్తాను. ఓకే అండి, మీ సెల్ నెంబర్ నా దగ్గర ఉంది కదా, ప్రూఫ్ దొరికినప్పుడు నేను కాల్ చేస్తాను. డేట్ ఎక్కడ ఉన్నాడు? ఇదే సరైన టైం, ఈ నెలగైనా బుక్ చేసేయాలి మన అవసర. హాయిరా అరవింద్, ఏట్రా ఎలా వచ్చా? ఏం లేదురా, మా చెల్లెవాడు ఏలిపిస్తున్నాడంట, వాడికి గట్టిగా వార్నింగ్ ఇద్దామని వచ్చాను రా. వాడు ఇక్కడే ఉన్నాడు రా, నేను తీసుకెళ్తాను. పద. నేను బార్ దగ్గర వెయిట్ చేస్తుంటాను, ఫాస్ట్గా రండి, మళ్ళీ వాడు వెళ్ళిపోతాడు.
ఏట్రా మా చెల్లిని ఏడిపిస్తున్నాడు అంట. 1 minute. 1 minute భయ్యా, 1 minute. రే మాయా అర్జెంట్ రండిరా మాయా, నన్ను కొట్టడానికి నా ఎట్లా అన్నయ్య ఎవడో కొట్టడానికి వస్తుంది రండిరా. నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు. సారీ అండి, మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను. ఐ లవ్ యూ. థ్యాంక్స్ అండి, ఎప్పుడైనా నన్ను అర్థం చేసుకున్నందుకు. అంతా కాదు కానీ మన ఇద్దరిని కలిపిన ఈ ఫోన్కి మనం థ్యాంక్స్ చెప్పాలి. హాయ్ రే విజయ్. రే ఆగరా. రే విజయ్ ఆగరా. రే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ రా. నేను చేసింది నేనేరా, ఫోన్లు మార్చేసాను. ఇప్పుడు నాకు తెలిసింది రా, ఫ్రెండ్షిప్ విలువ ఏంటో, ప్రేమ విలువ ఏంటో, అమ్మాయిల విలువ ఏంటో నాకు తెలిసింది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ రా, నీకు క్షమించరా. ఓకేరా, ఫ్రెండ్షిప్లో ఇవన్నీ కామనేరా.